హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ని చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఏపీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఏవైతే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా ఇక అనేక సంక్షేమ పథకాలు అయితే మనకి అమలు చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఈ విషయమే సంక్షేమ పథకాల క్యాలెండర్ని అయితే రివీల్ చేసింది ఫ్రెండ్స్. ఆ విషయమే పూర్తి వివరాలు అయితే మనకి అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ విషయాలపై ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి అమలుపై మీరు ఇక ఎవరిని అడగాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ విధి విధానం ద్వారా అయితే మీకైతే ఈ సంక్షేమ పథకాల అమలు ఏ డేట్లో ఏ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు, ఇక ఏ పథకం ఎంత అమౌంటో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక ఏ నెలలో అమలు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సంక్షేమ క్యాలెండర్ 2021-2022లో పథకాలు అమలు ఇలా అంటూ మనకు ఈ విధంగా అయితే అప్డేట్ అనేది వచ్చింది. ఇది మనకి సాక్షి నుంచి అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఒకవైపు కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ నవరత్నాల్లోని పథకాల అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది ఉంది. ఇక ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వరుసగా రెండో ఆర్థిక ఏడాది ఏదైతే ఉందో 2021-22 సంవత్సరానికి గాను ఇక నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియచేస్తూ పథకాల అమలు ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటించారు అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా మనకి ఈరోజు రివీల్ అవ్వడం అనేది జరిగింది. ఇక గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పథకాన్ని ఏ నెలలో అమలు చేస్తారో ముందుగానే చెప్పి అమలు చేసిన దాఖలాలు అయితే లేవు అన్నట్లుగా కూడా మనకి వివరిస్తున్నారు. ఇక ముందుగానే నెలవారీగా ప్రకటించి అమలు చేసి చూపించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అన్నట్లుగా కూడా మనకి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్. ఇక గత పాలకులకు పూర్తి భిన్నంగా ఎవరైతే మనం గతంలో చూసాం, చాలామంది సీఎంలు అయితే మనకి వచ్చి వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయితే మనకి బాధ్యతలు అయితే చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి నెలలోనే ఇక 80% హామీలను అయితే నెరవేర్చారు. అందుకు గాను ఇక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా ఇక 2020 అలాగే 2021 హామీల చూసినట్లయితే ఈ హామీల ఫలాలను లబ్ధిదారులకు అందించేందుకు గాను ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేయాలన్నారో వెల్లడిస్తూ ఇక 2019 ఆగస్టు 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే మనకి షెడ్యూల్ అనేది ప్రకటించడమే కాకుండా ఇక అమలు చేశారు కూడా అంటున్నారు. అలాగే ఇక ఇప్పుడు చూసినట్లయితే మనకి 2021-2022లో ఏ పథకం క్రింద అర్హులైన లబ్ధిదారులకు ఫలాలను ఏ నెలలో అందించేది కూడా మనకి మంగళవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకి ఈ విధి విధానాలను మొత్తం ఖరారు చేసినట్లుగా అయితే మనకి ఒక సమాచారం ఫ్రెండ్స్. ఈ విషయమే ఇక వచ్చే జనవరిలో అయితే సామాజిక పెన్షన్ల నిమిత్తమే మనకి 2,500 రూపాయలు ఈ పెన్షన్లు అయితే పెన్షన్ ఉన్నట్లుగా కూడా మనకి ఒక పెన్షన్స్ విషయమే క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక కొత్తగా వచ్చే ఆర్థిక ఏడాది ఎవరైతే అగ్రవర్ణాల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలు ఉన్నారో వాళ్ళకి గాను ఇక పేద మహిళలకు ఏటా 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్లలో అయితే వాళ్ళకి 45,000 45,000 రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ విషయం అయితే ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు వాళ్ళకైతే. ఎందుకంటే ఇక చేయూత, వైఎస్ఆర్ చేయూత, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ఈ విధంగా అయితే మహిళల్ని ఆదుకుంటున్న నేపథ్యంలో ఎవరైతే ఇక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో ఈబీసీ అనే పథకం ద్వారా అయితే వీళ్ళని కూడా ఈ విధంగా అయితే ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా అయితే ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలో ఈ విధి విధానాన్ని అయితే ఈ ప్రణాళికలను అయితే రూపొందించడం జరిగినట్లుగా మనకి ఇక్కడ స్పష్టమైతే చేశారు. ఇక ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని అయితే ప్రకటించారు. ఇక కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్లో అయితే అమలు చేయనున్నట్లుగా మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ క్యాలెండర్ విషయమే మనకి మరింత సమాచారం అయితే ఈ విధంగా ఉంది. అది చూసినట్లయితే ఇక నెలల వారీగా ఫస్ట్ మనకి ఏప్రిల్ నెల అనేది ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక ఏప్రిల్ నెలను చూసినట్లయితే
మనకి అమలు కాబోతున్న పథకాలు వచ్చేసి జగనన్న వసతి దీవెన వచ్చేసి మనకి ఫస్ట్ విడతకి సంబంధించిన అప్డేట్ ఈ విధంగా ఉంది. అలాగే జగనన్న విద్యా దీవెన 1వ విడత. అలాగే రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఏదైతే 2019 రబీ పంటకి సంబంధించిన అప్డేట్. అలాగే పొదుపు సంఘాల మహిళలకు గాను ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు అయితే మనకి ఈ ఏప్రిల్ నెలలో అయితే ఈ 4 పథకాలను అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అదే విధి విధానంలో భాగంగా మనకి మే నెల చూసినట్లయితే ఇక రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఏదైతే 2020 ఖరీఫ్లో ఇవ్వబోతున్న ఈ అమౌంట్ని అయితే క్రెడిట్ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా 1వ విడత, అలాగే మధ్యకాల భరోసా ఏదైతే వేట నిషేధ సబ్సిడీ కింద అయితే ఇస్తున్నారు కదా, ఆ అమౌంట్ని కూడా ఈ మే నెలలో అయితే క్రెడిట్ చేస్తున్నారు. ఇక మధ్యకాల భరోసా డీజిల్ సబ్సిడీ కూడా ఇస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం. ఇంట్లో భాగంగానే ఇక జూన్ నెలకు సంబంధించి చూసినట్లయితే మనకి వైఎస్ఆర్ చేయూత ఈ పథకానికి సంబంధించి 4 ఏళ్లకి సంబంధించి మనకి 75,000 రూపాయలనైతే క్రెడిట్ చేస్తామన్నట్లుగా అయితే మనకి ఈ విధంగా అయితే హామీ ఇవ్వడం అనేది జరిగిన నేపథ్యంలో మొదటి విడతగా మనకైతే అందరికీ ఈ పథకం ద్వారా 18,750 రూపాయలనైతే మనకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అనేది జరిగిన నేపథ్యం అయితే మనకి గతంలో ఉంది. ఈ విధి విధానంలో భాగంగానే ఇక 2వ విడత ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే మనకి ఇక ఈ జూన్ నెలలో అయితే అమలు చేయబోతున్నారు. అలాగే ఇక విద్యా కానుకకి సంబంధించి కూడా ఇక జూన్ నెలలో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా అయితే మనకి క్యాలెండర్ అయితే ఈ విధంగా రివీల్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ ప్రాసెస్లో భాగంగా మనం చూసినట్లయితే జూలై నెలకి సంబంధించి జగనన్న విద్యా దీవెన 2వ విడత, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర ఈ 3 పథకాలను అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇక ఆగస్టు నెలకి సంబంధించి రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు ఏవైతే ఖరీఫ్కి సంబంధించి, అలాగే ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించి పారిశ్రామిక రాయితీలు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇక వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకైతే ఈ గతంలో పెండింగ్ ఉన్న అమౌంట్ని అయితే క్రెడిట్ చేస్తున్నట్లుగా అయితే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ విధి విధానంలో భాగంగానే మనకి నెలల వారీగా చూసినట్లయితే నెక్స్ట్ సెప్టెంబర్ నెలకు వచ్చేసి మనకి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అయితే అప్లికబుల్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, జగనన్న చేదోడు టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు ఎవరైతే ఉన్నారో ఈ జగనన్న చేదోడు కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు అక్టోబర్ నెలలో. అలాగే జగనన్న తోడు పథకానికి విషయమై చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో అయితే 10,000 అయితే పడబోతున్నాయి. ఇక ఈ విధి విధానంలో భాగంగానే ఇక నవంబర్లో మనకి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఏదైతే కొత్తగా ప్రణాళిక అనేది రూపొందించి అమలు చేస్తున్న ఈ పథకాన్ని అయితే మనకి నవంబర్ నెలలో అయితే ఇక వాళ్ళకైతే ఈ క్రెడిట్ అవ్వబోతోంది. 15,000 రూపాయల చొప్పున 15,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకైతే వాళ్ళకి 45,000 రూపాయలనైతే అందించబోతున్నట్లయితే మనకి లేటెస్ట్గా ఒక ప్రణాళిక అనేది రూపొందించి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే ఇక డిసెంబర్ మంత్కి సంబంధించి జగనన్న వసతి దీవెన 2వ విడత అయితే మనకి అమలు కాబోతోంది. ఇక జగనన్న విద్యా దీవెన 3వ విడత, అలాగే వైఎస్ఆర్ లా నేస్తంకి సంబంధించిన అమౌంట్ కూడా ఇక డిసెంబర్లో అయితే క్రెడిట్ అవ్వబోతుంది. ఇక జనవరి 2022కి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, జగనన్న అమ్మఒడి, అలాగే పెన్షన్ పెంపు నెలకు వచ్చేసి మనకి 2,500 రూపాయలనైతే ఇవ్వబోతున్నారు. ఇక ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి సంవత్సరము ఇక 250 రూపాయలు పెంచుతూ ఇక ఈ పెంపు అనేది మొత్తంగా మనకి 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేస్తామన్న నేపథ్యంలో అయితే మనకి ఈ పెన్షన్ అనేది మనకి ఇక రేపు జనవరి నుంచి అయితే ఇంప్లిమెంట్ కాబోతుంది అన్నట్లయితే మనకి ఈ విధి విధానం ద్వారా 2,500 అయితే చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్. ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి మనకి ఇక జగనన్న విద్యా దీవెన 4వ విడతనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మరింత సమాచారం ఏంటంటే ఇక్కడ మనకి ఒక నోట్ రూపంలో అయితే ఒక సమాచారం ఇచ్చారు. అదేంటంటే ఇవి కాకుండా ఇక రెగ్యులర్గా చూసినట్లయితే మనకి ఏవైతే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, అలాగే జగనన్న గోరుముద్ద, అలాగే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ని కూడా ఇస్తున్నారు సంగతి మనకి తెలుసు. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇక అలాగే ఆరోగ్య ఆసరా, ఈ పెన్షన్ కానుక, ఈ మొదలైన పథకాలు అయితే యాజ్ ఇట్ ఈస్గా అయితే మనకి అమలు కాబోతున్నట్లుగా అయితే సమాచారం. ఇక ఈ విధి విధానంలో భాగంగా మీరైతే ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లియర్గా మీరైతే చూడొచ్చు. మీకు ఏమైనా అవసరం అనుకుంటే, యూస్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ని మాత్రం తప్పకుండా అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి మొత్తం సమాచారం అయితే ఇవ్వబడింది. ఏ మంత్లో ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది.
ఇలాంటి మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.